హౌ టు విన్ ఫ్రెండ్స్ అండ్ ఇన్ఫ్లుయెన్స్ పీపుల్ అనే అంతర్జాతీయ బెస్ట్ సెల్లర్ రచయిత డేల్ కార్నెగీ కలం నుండి పుట్టిన ఒక గొప్ప పుస్తకం. ఆందోళన చెందకు, ఆనందంగా జీవించు, హౌ టు స్టాప్ వరింగ్ అండ్ స్టార్ట్ లీవింగ్ అనే పుస్తకాన్ని అందించిన గొప్ప రచయిత డేల్ కార్నెగీ. ఈ పుస్తకంలో మన నిత్య జీవితంలో ఎదుర్కొనే సమస్యలను, ఆందోళనను ఎలా ఎదుర్కోవాలి, ఆందోళన తగ్గించుకొని మన సమస్యలని ఎలా సాల్వ్ చేసుకోవాలి అనే విషయాలకు సంబంధించిన గొప్ప గొప్ప సూచనలు అందించిన గొప్ప పుస్తకం ఆందోళన చెందకు, ఆనందంగా జీవించు. ఈ పుస్తకంలోని ఇంట్రొడక్షన్ పార్ట్ భూమికలో డేల్ కార్నెగీ గారు ఈ పుస్తకాన్ని ఎలా రాశాను, ఎందుకు రాశాను అనే అంశాన్ని చర్చించారు. దీని గురించి ఒకసారి తెలుసుకుందాం. 1909లో న్యూయార్క్లో ఎంతో విచారంగా ఉన్న కుర్రవాళ్లలో నేను కూడా ఒకడిని. నేను మోటారు ట్రక్కుల్ని అమ్మి పుట్టపోసుకునేవాణ్ణి. మోటారు ట్రక్కు ఎలా నడుస్తుందో నాకు తెలీదు, అంతేకాదు తెలుసుకోవాలని నేను అనుకోలేదు. నేను నా ఉద్యోగాన్ని అసహించుకున్నాను. వెస్ట్ 56 స్ట్రీట్లో బొద్దింకలతో నిండిన నా బీద గదిని చూస్తే నాకు అసహ్యం వేసేది. నా గోడకి నా నెక్ టైల్ వృత్తిగా వేలాడుతుండటం నాకింకా గుర్తుంది. ఉదయం లేచి ఏదో ఒక టై తీద్దామని దాన్ని ముట్టుకున్న వెంటనే బొద్దింకలు అన్ని వైపులకి పరిగెత్తేవి. బీదగా, మురిగ్గా ఉండే హోటళ్లలో తినటం నాకు వెగటుగా ఉండేది. బహుశా ఆ హోటళ్ల నిండా బొద్దింకలు ఉండే ఉంటాయి. రోజూ సాయంకాలం ఒంటరిగా గదికి తిరిగి వచ్చినప్పుడు నాకు విపరీతమైన తలనొప్పి ఉండేది. నిరాశ, ఆందోళన, జీవితంలోని చేదు, తిరగబడాలనే కోరిక ఈ తలనొప్పిని అగ్నిలో ఆజ్యం పోసినట్టు ఇంకా పెంచేవి. నేను తిరగబడాలనుకోవటానికి కారణం నేను కాలేజీలో చదువుకునే రోజుల్లో అన్న బంగారు కలలన్నీ పిడికెలుగా మారిపోవడమే. ఇది ఒక బతికేనా? నేను ఎంతో ఆతురతతో చూసిన సాహస కృత్యాలు ఇవేనా? నా బతుకి అర్థం ఇదొకటేనా? నాకు అసహ్యం పుట్టించే ఉద్యోగం, బొద్దింకలతో కలిసి బతకటం, దిక్కుమాలిన తిండి తినటం, భవిష్యత్తు గురించి ఎటువంటి ఆశ కనిపించకపోవటం ఇంతేనా? చదువుకోవటానికి తీరిక కోసం తహతహలాడాను. కాలేజీ రోజుల్లో ఏ పుస్తకాలు రాయాలని కలలు కన్నానో వాటిని రాయాలని తప్పించాను. నాకిష్టం లేని ఆ ఉద్యోగాన్ని వదిలేస్తే నాకేమాత్రం నష్టం ఉండదని, పైగా లాభమే కలుగుతుందని నాకు తెలుసు. నాకు ఎక్కువ డబ్బు సంపాదించాలన్న ఆసక్తి లేదు, కానీ చాలా బాగా బతకాలన్న కోరిక మాత్రం ఉండేది. ఒక్క మాటలో చెప్పాలంటే ఏదో ఒకటి నిర్ణయించుకోవాల్సిన ఘడియ వచ్చింది. జీవితాన్ని ప్రారంభించే సమయంలో ప్రతి యువకుడు, యువతి ఇలాంటి నిర్ణయాన్ని తీసుకోవాల్సి వస్తుంది. నేను కూడా నిర్ణయించుకున్నాను. ఆ నిర్ణయం నా భవిష్యత్తుని పూర్తిగా మార్చివేసింది. నేను కలలు కన్న ఆదర్శ లోకం కన్నా ఎక్కువ ఆనందాన్ని, సంతృప్తిని నా శేష జీవితానికి ప్రసాదించింది. నేను తీసుకున్న నిర్ణయం ఇది. నేను విపరీతంగా అసహ్యించుకునే పనిని వదిలేశాను. మిసూరీలోని వారెన్స్బర్గ్ అనే ఊళ్ళో స్టేట్ టీచర్స్ కాలేజీలో 4 ఏళ్లు చదువుకున్నాను. టీచర్ అవటానికి శిక్షణ పొందాను కనుక రాత్రి వేళ నడిచే వయోజన విద్యాలయాల్లో టీచర్గా పనిచేస్తాను. అప్పుడు పగటిపూట నాకు పుస్తకాలు చదువుకోవటానికి, ఉపన్యాసాలు తయారు చేసుకోవటానికి, నవలలు, కథలు రాసుకోవటానికి తీరిక దొరుకుతుంది. నాకు రాయటం కోసం బతకాలని, బతకటం కోసం రాయాలని కోరికగా ఉండేది. రాత్రిపూట జరిగే వయోజన విద్యా క్లాసుల్లో నేనే విషయాలని బోధించాలి. నేను వెనక్కి తిరిగి చూసుకుని నా కాలేజీ చదువుని బేరీజు వేసుకుంటే బహిరంగ ఉపన్యాసాలు ఇవ్వటంలో నాకు లభించిన శిక్షణ, అనుభవము, నేను చేసే పనిలోనూ, జీవితంలోనూ కాలేజీలో నేను నేర్చుకున్న మిగతా అన్నిటికన్నా ఎక్కువగా ఉపయోగపడ్డాయని అర్థం చేసుకున్నాను. ఎందుకంటే అది నాలోని పిరికితనాన్ని, ఆత్మవిశ్వాసం లేకపోవటాన్ని తుడిచిపారేసి ఇతరులతో వ్యవహరించటంలో ఎక్కువ ధైర్యాన్ని, ధీమాని కలుగజేసింది. లేచి నిలబడి ధైర్యంగా తన అభిప్రాయాలని చెప్పగల వాడినే నాయకత్వం వరిస్తుందన్న సత్యాన్ని కూడా అది నాకు స్పష్టంగా వెల్లడి చేసింది. కొలంబియా విశ్వవిద్యాలయంలోనూ, న్యూయార్క్ విశ్వవిద్యాలయంలోనూ బహిరంగ ఉపన్యాసాలు నేర్పించే టీచర్ ఉద్యోగానికి నేను దరఖాస్తులు పెట్టుకున్నాను. కానీ ఈ 2 విశ్వవిద్యాలయాలు నా సహాయం లేకుండానే తమ అవస్థేదో
తాము పడతామని నిర్ణయించుకున్నాయి. నేను అప్పుడు నిరుత్సాహపడ్డాను. కానీ ఇప్పుడు అవి నాకు ఆ ఉద్యోగం ఇవ్వనందుకు దేవుడికి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. ఎందుకంటే నేను వైఎంసీఏ రాత్రి పాఠశాలలో టీచర్గా చేరాను. అక్కడ నేను ఫలితాలని నిర్దిష్టంగానూ త్వరగానూ చూపించవలసి వచ్చింది. ఎంత పెద్ద సవాలు! ఈ వయోజనులు మార్కుల కోసమో, సమాజంలో గౌరవం సంపాదించుకోవడం కోసమో నా క్లాసులకి రాలేదు. వాళ్ళు రావటానికి కారణం ఒకటే. తమ సమస్యలని పరిష్కరించుకోవటం, భయంతో మూర్ఛపోయినంత పని చేయకుండా వ్యాపార సమావేశాల్లో తమ కాళ్ళ మీద నిలబడి 4 మాటలు మాట్లాడగలగటమే వాళ్ళకి కావలసినది. తమకి ఒక అంతటా కొరుకుడు పడని కొనుగోలుదారుని కలిసి మాట్లాడగలగాలి. భయపడిపోయి వీధిలోనే పచార్లు చేస్తూ ఉండిపోకూడదు. ఆ ధైర్యాన్ని సమకూర్చుకోగలగాలి. హుందాతనాన్ని, ఆత్మవిశ్వాసాన్ని పొందాలన్నది వాళ్ళ కోరిక. వ్యాపారంలో ముందుకి పోవాలనుకున్నారు. తమ కుటుంబాలని పోషించుకోవటానికి ఎక్కువ డబ్బు గడించాలనుకున్నారు. వాళ్ళు తమ ట్యూషన్ ఫీజుని వాయిదాల పద్ధతి మీద చెల్లించేవారు. కాబట్టి ఫలితాలు సంతృప్తికరంగా లేకపోతే ఫీజు చెల్లించడం ఆపేసేవారు. అందుకే నాకు జీతం కాకుండా లాభాల్లో కమిషన్ దొరికేది. కనుక నేను రోజు తిండి తినాలనుకుంటే నేను ఎంతో వ్యవహారిక జ్ఞానంతో ప్రవర్తించవలసి వచ్చేది. ఆ సమయంలో నేను ఒక రకమైన ఇబ్బందికరమైన పరిస్థితుల్లో విద్య నేర్పుతున్నానని అనిపించేది. కానీ నేను అమూల్యమైన శిక్షణని పొందానని ఇప్పుడనుకుంటున్నాను. నేను నా విద్యార్థులని ప్రేరేపించవలసి వచ్చేది. తమ సమస్యల్ని పరిష్కరించుకునేందుకు సహాయపడవలసి వచ్చేది. ప్రతి క్లాసులో నా పాఠాన్ని ఎంతో ప్రేరణని కలిగించే విధంగా తయారు చేసి వాళ్ళకి మళ్ళీ మళ్ళీ క్లాసుకి రావాలని అనిపించేట్టు ఆ పాఠాల్ని బోధించవలసి వచ్చేది. ఆ పని నాకు చాలా ఉత్సాహాన్ని కలిగించింది. నాకు అది ఎంతో నచ్చింది. ఈ వ్యాపారవేత్తలు ఎంతో త్వరగా ఆత్మవిశ్వాసాన్ని పొందారు. ఎంత త్వరగా వాళ్ళలో చాలామంది ఉద్యోగాలలో పై స్థాయికి వెళ్ళి ఎక్కువ జీతం తెచ్చుకోసాగారో చూసి నేనే నిర్ఘాంతపోయాను. నేను ఆశించిన దానికన్నా ఎంతో ఎక్కువగా నా క్లాసులు విజయాన్ని సాధించసాగాయి. మొదట్లో నాకు ఒక రాత్రికి $5 ఇవ్వటానికి నిరాకరించిన వైఎంసీఏ 3 విద్యా సంవత్సరాలలోపే ప్రతి శతి ఆధారంగా ఒక రాత్రికి నేను చెప్పే పాఠాలకి $30 ఇవ్వసాగింది. మొదట్లో నేను బహిరంగ ఉపన్యాసాలు ఎలా చేయాలో మాత్రమే నేర్పేవాడిని. కానీ ఏళ్లు గడిచిన కొద్దీ ఈ వయోజనులకి ఎదుటివారిని ఆకట్టుకునే కళ కూడా నేర్పవలసిన అవసరం ఉందని గ్రహించాను. మానవ సంబంధాల గురించిన సరైన పుస్తకం ఏది నాకు కనిపించకపోవడం వల్ల అలాంటి పుస్తకాన్ని ఒకదాన్ని నేనే రాశాను. అది అన్ని పుస్తకాలలాగా రాయబడలేదు. నా క్లాసులకు వచ్చే వయోజనుల అనుభవాల నుంచి అది పెరిగి రూపుదిద్దుకుంది. దానికి నేను హౌ టు విన్ ఫ్రెండ్స్ అండ్ ఇన్ఫ్లుయెన్స్ పీపుల్ అని పేరు పెట్టాను. దాన్ని నేను కేవలం నా వయోజన విద్య నేర్పే క్లాసుల కోసమే రాయటం చేతను, ఎవరు వినను కూడా వినని ఇంకో 4 పుస్తకాలు నేను రాసి ఉండటం చేతను ఇది విరివిగా అమ్ముడుపోతుందని నేను ఆశించలేదు. బహుశా బతికున్న అందరూ రచయితల్లోనూ అమితమైన ఆశ్చర్యానికి గురైన రచయితని నేనొక్కడినే అనుకుంటాను. ఏళ్లు గడిచే కొద్దీ ఈ వయోజనులకున్న ఇంకొక అతిపెద్ద సమస్య ఆందోళన అని గ్రహించాను. నా విద్యార్థుల్లో అధిక శాతం వ్యాపారస్తులే. కార్యనిర్వాహకులు, అమ్మకందారులు, ఇంజనీర్లు, అకౌంటెంట్లు, అన్ని వ్యాపార రంగాల నుంచి, వృత్తుల నుంచి వచ్చిన విద్యార్థులున్నారు. వాళ్ళల్లో ఎక్కువ మందికి సమస్యలున్నాయి. క్లాసులకి స్త్రీలు కూడా వచ్చేవారు. ఉద్యోగినులు, గృహిణులు, వారికి సమస్యలు ఉండేవి. అంటే ఆందోళన నుంచి బయటపడటం ఎలాగో వివరించటానికి నాకు ఒక పాఠ్యపుస్తకం కావాల్సి వచ్చింది. నేను మళ్ళీ అలాంటి పుస్తకం కోసం వెతికాను. న్యూయార్క్లోని 5th ఎవెన్యూలో ఉన్న పెద్ద పబ్లిక్ లైబ్రరీకి వెళ్ళాను. అంత పెద్ద గ్రంథాలయంలోనూ ఆందోళన అనే శీర్షిక కింద 22 పుస్తకాలు మాత్రమే ఉండటం చూసి నివ్వెరపోయాను. పురుగులు అనే శీర్షికతో 89 పుస్తకాలు ఉండటం చూసి నాలోనే నేను నవ్వుకున్నాను. అంటే ఆందోళన శీర్షికతో ఉన్న పుస్తకాల కన్నా 9 రెట్లు ఎక్కువ పుస్తకాలన్నమాట. చాలా ఆశ్చర్యకరమైన విషయం కదూ. మనుషులని పీడించే అతిపెద్ద సమస్యలలో ఆందోళన కూడా ఒకటి. అలాంటప్పుడు దేశంలో ఉన్న ప్రతి స్కూలు, ప్రతి కాలేజీ పిల్లలకి ఆందోళన చెందకుండా ఉండటం ఎలా అనే విషయాన్ని పాఠ్యపుస్తకాల ద్వారా బోధిస్తుందని మీరు అనుకుంటారా? అనుకోరా?
కానీ దేశంలోని ఒకే ఒక్క కాలేజీలో ఆ విషయాన్ని బోధిస్తూ ఉన్న దాని గురించి నేను వినలేదు. హౌ టు వర్రీ సక్సెస్ఫుల్లీ అనే పుస్తకం రాసిన డేవిడ్ సీన్బరీ ఒక చిమ్మట పురుగుని నృత్యం చెయ్యమని అడిగితే దానికది ఎంత సిద్ధంగా ఉంటుందో జీవితంలోని అనుభవాల ఒత్తిడిని తట్టుకోవటానికి అంతే సంసిద్ధులమై మనం పెద్దవాళ్ళమై ఎదుగుతాం అంటే అందులో ఆశ్చర్యపడటానికి ఏముంది? దీని ఫలితం దేశంలోని ఆసుపత్రుల పడకల్లో సగం పైగా నరాల జబ్బులతోనూ మానసిక వ్యాధులతోనూ బాధపడే వారితో నిండి ఉంది. న్యూయార్క్ పబ్లిక్ లైబ్రరీ అల్మారాలో నిద్రపోతున్న 22 పుస్తకాలని నేను తిరిగేశాను. అవి కాక ఆందోళన గురించి నాకు కనిపించిన పుస్తకాన్నల్లా కొన్నాను. అయినప్పటికీ వాటిల్లో ఒకటి కూడా నా క్లాసుల్లో ప్రయోజనాల కోసం ఉపయోగించుకోవటానికి పనికిరాదని అనిపించింది. అందుకని అలాంటి పుస్తకాన్ని నేనే రాయాలని తీర్మానించుకున్నాను. ఈ పుస్తకాన్ని రాయటానికి 7 ఏళ్ల క్రితం నన్ను నేను సిద్ధం చేసుకోవటం ప్రారంభించాను. ఎలా? యుగాలుగా తత్వవేత్తలందరూ ఆందోళన గురించి ఏమన్నారో చదవటంతో ప్రారంభించాను. ఇంకా వందల కొద్దీ జీవిత చరిత్రల్ని చదివాను. కన్ఫ్యూషియస్ దగ్గర నుంచి చర్చిల్ దాకా ఎన్నో రంగాలలో పేరు తెచ్చుకున్న ప్రముఖులని ఇంటర్వ్యూ చేశాను. వాళ్ళల్లో జాక్ డెంసీ, జనరల్ ఓమర్ బ్రాడ్లీ, జనరల్ మార్క్ క్లార్క్, హెన్రీ ఫోర్డ్, ఎలినోర్ రూజ్వెల్ట్, డోరాథీ డిక్స్ వంటి మహామహులున్నారు. కానీ అది కేవలం ప్రారంభం మాత్రమే. ఈ ఇంటర్వ్యూల కన్నా చదవటం కన్నా చాలా ముఖ్యమైన పని ఒకటి చేశాను. 5 ఏళ్ల పాటు ఆందోళనని జయించడం ఎలాగో తెలుసుకోవటానికి ఒక ప్రయోగశాలలో పనిచేశాను. నేను వయోజనులకి పాఠాలు చెప్పే నా క్లాసే ఆ ప్రయోగశాల. నాకు తెలిసినంత వరకు ఈ భూమి మీద అటువంటి ప్రయోగశాల అదొక్కటే. అదే మొదటిది కూడా. మేమక్కడ చేసింది ఇది. ఆందోళన పడటం మానేయటానికి మేం విద్యార్థులకి కొన్ని నియమాలని పాటించమని చెప్పాం. వాటిని తమ జీవితాలకి అన్వయించుకొని వాళ్ళు సాధించిన ఫలితాలని క్లాసులో చర్చకు పెట్టమని అన్నాం. కొందరు ఇంతకు ముందు తాము ఉపయోగించిన విధానాల గురించి చెప్పారు. ఈ అనుభవం ఫలితంగా ఆందోళనని జయించటం ఎలా అనే విషయంపై నేను విన్నని సంభాషణలు ఈ భూప్రపంచంలో ఇంకెవ్వరూ విని ఉండరని అనుకుంటున్నాను. ఇవి కాక నేను ఆందోళనని ఎలా జయించాను అనే అంశంపై ఎందరో వ్రాసిన ఎన్నో వ్యాసాలు నేను చదివాను. వాటిని నాకు వాళ్ళు పోస్టులు పంపారు. ప్రపంచమంతటా జరిగే మా క్లాసుల్లో అవి బహుమతుల్ని కూడా గెలుచుకున్నాయి. అందుకని ఈ పుస్తకం ఎక్కడో ఆకాశం నుంచి ఊడిపడలేదు. అంతేకాక ఇది ఆందోళనని ఎలా జయించవచ్చు అనే విషయాన్ని సిద్ధాంతపరంగా బోధించే పుస్తకం కాదు. అలా కాకుండా కొన్ని వేల మంది పెద్దవాళ్ళు ఆందోళనని ఎలా జయించారనే విషయాన్ని ఒక రిపోర్టులాగా తయారుచేసి సంక్షిప్తంగా సులభంగా చదివించగల ఒక పుస్తకంగా దీన్ని రాయటానికి ప్రయత్నించాను. ఒకటి మాత్రం ఖచ్చితంగా చెప్పగలను. ఈ పుస్తకం ఆచరణయోగ్యమైనది. ఇది మీకు సులభంగా పురుగుడు పడుతుంది. ఫ్రెంచ్ తత్వవేత్త వేలేరీ ఇలా అంటాడు: విజ్ఞానం ఫలించిన మన జీవితాల్లోంచి ఆందోళనని పారదోలటానికి పనికి వచ్చే చిట్కాల సమూహం. ఇవి కాల పరీక్షకి నిలిచి సత్ఫలితాలనిచ్చే చిట్కాలు. ఏదేమైనప్పటికీ నేను మిమ్మల్ని హెచ్చరించాలి. ఇందులో మీకు కొత్తగా ఏమీ కనిపించదు. కానీ సామాన్యంగా ఎవరు అమలు చెయ్యని విషయాలెన్నో ఇందులో మీకు కనిపిస్తాయి. ఆ విషయానికొస్తే మీకు నాకు కొత్తగా ఎవరు చెప్పేదేమీ ఉండదు. నిర్దిష్టమైన జీవితాన్ని గడపటానికి అవసరమయ్యే జ్ఞానం మనకి ముందే ఉంది. మనమందరం గొప్పవాళ్ళు చెప్పిన నియమాలని, నీతి బోధనలని విన్నాం. మన సమస్య అజ్ఞానం కాదు, నిష్క్రియత్వం. ఈ పుస్తకం రాయటంలో నా ఉద్దేశ్యం ఎన్నో ప్రాచీనమైన ప్రాథమిక సత్యాలని కీర్తిస్తూ వాటిని మళ్ళీ ఒకసారి మననం చేసుకోవటం, ఉదహించటం, అర్థమయ్యే రీతిలో సులభంగా చెప్పటం, ప్రస్తుత పరిస్థితులకి అనుకూలంగా చిత్రించటం. అంతేకాదు మిమ్మల్ని ఒక్క చరిచి వాటిని మీరు అమలు చేసేట్టుగా ప్రేరేపించటం. ఈ పుస్తకం నేను ఎలా రాశానో తెలుసుకోవటానికి మీరు దీన్ని కొనలేదు. మీకు ఆచరణయోగ్యమైన పరిష్కారాలు కావాలి. సరే అయితే పదండి. దయచేసి ఈ పుస్తకంలోని మొదటి భాగాన్ని, రెండో భాగాన్ని చదవండి. ఆసరికి మీలో ఏదో కొత్త శక్తి నిద్రలేచిందని, ఆందోళనని వదిలి జీవితాన్ని ఆనందంగా అనుభవించడానికి ప్రేరణ దొరికిందని అనిపించకపోతే ఈ పుస్తకాన్ని విసిరి పారేయండి. అది మీకు పనికిరాదు. డేల్ కార్నెగీ.